భారత్ మాతాకి జై. నేను మీ శారదా మల్లేష్, బీజేపీ మహంకాళి జిల్లా స్పోక్స్ పర్సన్, దిశ కమిటీ మెంబర్. తెలంగాణ ప్రజలు ప్రమాదవశాత్తు ఎన్నుకున్న యాక్సిడెంటల్ ముఖ్యమంత్రిగా ఉన్న మన రేవంత్ రెడ్డి గారు నిన్న వరంగల్ సభలో నిరాశ నిస్పృహకు లోనై తన ఆవేశంతో మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాని పరిస్థితిలో తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రివర్యులైన కిషన్ రెడ్డి అన్నను ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే నీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల మీద అరిచినంత మాత్రాన అవన్నీ నిజాలు కావు. ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి, నువ్వు చేసిన వాగ్దానాలు ఎక్కడ పోయినాయి, ఇవన్నీ ప్రజలు అడుగుతారు, ప్రతిపక్షాలు అడుగుతారు. వాటికి మీరు ఓపికగా సమాధానం చెప్పాలి. కానీ ఒక ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి భాష ఎప్పుడైతే నువ్వు దిగజారి మాట్లాడుతున్నావో అప్పుడే తెలుస్తుంది నీ చేతగాని తనమేందనేది. నువ్వు మాట్లాడిన వాళ్ళందరినీ కూడా ఈ విధంగా నీ ఇష్టం వచ్చినట్టు భాష మాట్లాడడానికి నీకు హక్కు లేదు. నీకు ఒక ముఖ్యమంత్రి పదవి ఉంది, దానికి తగ్గట్టు మాట్లాడాలి తప్ప నువ్వు రోడ్డు మీద మాట్లాడుకునే వాళ్ళ భాషని నువ్వు మాట్లాడి ఇతరులను నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు అనడానికి వీలు లేదు. ముఖ్యమంత్రి గారు మీకు హెచ్చరిస్తున్నాము. మీకు అధికారం కోసము మీరు ఎవరినైనా పొగడండి, మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే మీరు గత చరిత్రలో ఇంతకుముందు ఉన్న పార్టీలో ఉన్నప్పుడు, తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఇదే సోనియమ్మని మీరేమన్నారంటే బలిదేవత, రాక్షసి, 1200 మంది ప్రాణాలు బలిగొన్నది అని తిట్టిన మీరు ఈరోజు మీకు అధికారం ఇచ్చిరని, ఆమె మా దేవత, మా అమ్మ అంటే మీకు అమ్మ కావచ్చు, మాకు మాత్రం భారత మాతనే అమ్మ. మీకు అమ్మ అయితే మీరు మీ దగ్గర పెట్టుకోండి. కానీ మీ అమ్మ కోసమని కాళ్ళు గడుగుతా నెత్తిలో పోసుకోవాలి అందరంటే అది చాలా తప్పుగా మాట్లాడారు. మీరు కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకోండి. అవసరమైతే ఇంకొంచెం ఎక్కువ పదవి ఇస్తా అంటే తాగండి ఆ నీళ్ళు. మా పార్టీకి ఎవరికి సంబంధం లేదు. నీకు ఒక విదేశీ వనిత నీకు అంత గౌరవం ఇస్తున్నప్పుడు ఇక్కడున్న మన ప్రధానమంత్రి 3 సార్లు ప్రజలను ఎంతో అభివృద్ధి పదంలో తీసుకుపోతూ ప్రపంచంలో మన దేశానికి రెడ్ కార్పెట్ వేస్తున్న ప్రపంచ దేశాలకు గర్వకారణంగా ఉన్న మన ప్రధానమంత్రిని తిడతారు. మీరు ఇక్కడున్న కేంద్ర మంత్రిని తిడతారు. మీకేం హక్కు ఉంది అసలు తిట్టడానికి? మీ గత చరిత్ర ఏంది? మీరు నోటుకు ఓటుకు కేసులో మీకు అరెస్ట్ కాలేదా? మీరు జైలుకి వెళ్ళలేదా? మీరు మాట్లాడుతున్నారు అవినీతి గురించి. అవినీతి కుంభకోణంలో మొత్తం నిష్ణాతులైన మన కేసీఆర్ వాళ్ళ బిడ్డ లిక్కర్ స్కామ్లో, కేటీఆర్ కలెక్షన్ కింగ్లో, ఇవన్నీ వాళ్ళని తిట్టుకోండి. మీరు ఆ పార్టీని ఏమన్నా అనుకోండి. కానీ నిస్వార్థంగా పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల జోలికి కూడా రావడానికి మీకు స్థాయి లేదు. కాబట్టి మీరు ఇంకా ముందు మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని మేము హెచ్చరిస్తున్నాము. మీరు కిషన్ రెడ్డి ఆ అన్నని తట్టాపుట్ట సర్దుకొని గుజరాత్ వెళ్ళండి అవన్నీ చెప్పడానికి మీరెవరు? గుజరాత్ ఏం పక్క విదేశీ కాదు కదా, మన దేశంలో, మన భారతదేశంలోనే ఒక రాష్ట్రమే కదా. అక్కడ అభివృద్ధి ఎట్లా జరుగుతుందో మీరు వెళ్ళి చూసుకొని రండి. మా కిషన్ రెడ్డి అన్నని అనడానికి మీరెవరు? ఆయన తన జీవితాన్ని అధికారం ఉన్నా లేకపోయినా ఒకే పార్టీలో తన జీవితాన్ని అర్పించి నిస్వార్థపరుడిగా ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా అజాత శత్రువుగా పనిచేస్తున్న ఆయనని మీరు మాట్లాడతారా? కిషన్ రెడ్డి అని గారు అన్నని అనే స్థాయి మీకుందా? మీరు ఇంకొకసారి కిషన్ రెడ్డి అన్ననే కాదు, భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్త అనడానికి కూడా మీకు స్థాయి లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో అందరూ కూడా అధికారం లేకపోయినా సిద్ధాంతం కోసం పనిచేస్తారు. అట్లాంటి వాళ్ళని అనేటప్పుడు మీరు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. మీ చేతగాని తనాన్ని ఇతరుల మీద రుద్ది ఆవేశంతో మాట్లాడినంత మాత్రాన మాకు కూడా ఆవేశం వస్తుంది. మేము మాట్లాడితే మీ చరిత్రలన్నీ బయట పెట్టాల్సి వస్తుంది. కాబట్టి నేను హెచ్చరిస్తున్న ముఖ్యమంత్రి గారు, మీరు ఇంకొకసారి ఎప్పుడైనా ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడితే మేమే మిమ్మల్ని తెలంగాణలో ఉండకుండా చేసే పరిస్థితి తీసుకొస్తాము. ఎవరైతే ఇప్పుడు గత ముఖ్యమంత్రి పోయి ఫామ్ హౌస్లో ఉన్నాడో మీకు కూడా అదే పరిస్థితి రాబోతుంది.
మీ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది ఎట్లయినా. ఎందుకంటే ప్రజలు తిరగబడుతున్నారు. రైతులు మొన్న కలెక్టర్ని కొట్టే పరిస్థితి వచ్చింది. మీ ప్రజాపాలన ఎక్కడుందని మీరు ప్రజాపాలన సభలు పెట్టుకుంటున్నారు? ఏం విజయోత్సవం చేసిరనేసి మీరు విజయోత్సవ సభలు పెట్టుకొని మీరు ఈ విధంగా నోరు జారి మాట్లాడడము మీకు మంచిది కాదు. ముఖ్యమంత్రి గారు, మీకు మరీ హెచ్చరిస్తున్నాం. ఇంకొకసారి మా భారతీయ జనతా పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఏమన్నా అన్నారో ఖబర్దార్. భారత్ మాతాకి జై.